భారత్తో ఉద్రిక్తలు కొనసాగుతున్న తరుణంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీతో భేటీ అయ్యారు. పాక్ ప్రధాని వెంట పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సైతం ఉన్నారు. ఈ సందర్భంగా భారత్తో ఉద్రిక్తతలు, గాజా అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు. గతేడాది పరస్పరం వైమానిక దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు పరిష్కారానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ అంశం, భారత్తో జల వివాదం గురించి షహబాజ్ ప్రస్తావించారు. దీనికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ స్పందిస్తూ భారత్తో విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ కొండబద్దలు కొట్టారు. అక్టోబర్ 7, 2023లో హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధం కొనసాగిస్తోంది. అయితే పశ్చిమ దేశాల ఒత్తిడికి తలొగ్గకుండా ఇజ్రాయెల్ను పాకిస్తాన్ వ్యతిరేకించడంపై ఖమేనీ ప్రశంసలు కురిపించారు. ఇస్లామిక్ దేశాలపై ఒత్తిళ్లను లెక్క చేయకుండా నిజమైన పాలస్తీనా మద్దతుదారుడిగా పాకిస్తాన్ నిలిచింది అని ఆయన పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. అయితే ఖమేనీని కలిసిన సమయంలో కశ్మీర్ సమస్య, సింధు జలాల వివాదంపై చర్చలకు సిద్ధమని షహబాజ్ ప్రకటించారు. దీర్ఘకాలికంగా భారత్తో కొనసాగుతున్న అంశాలపై చర్చలకు సిద్ధం. కశ్మీర్ సహా ఉగ్రవాదంపై పోరు, నీటి వివాదాలు, వాణిజ్యం అన్నిటిపై సామరస్యంగా చర్చించడానికి పాక్ సిద్ధంగా ఉంది. ఒకవేళ భారత్ అందుకు సమ్మతిస్తే శాంతిని మేము ఎంత బలంగా కోరుకుంటున్నామో తెలియజేస్తామని షహబాజ్ అన్నారు. దీనికి ఖమేనీ మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్లు తమ మధ్య విభేదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. అలాగే ముస్లిం దేశాల ఐక్యత శాంతి కాపాడే మార్గమని ఖమేనీ పేర్కొన్నారు. యుద్ధాలను రెచ్చగొట్టే శక్తుల పట్ల ముస్లిం దేశాలు ఐక్యతగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం మే 9న భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఇరాన్ మంత్రి అరగ్చి మధ్య ఇండియా ఇరాన్ ఉమ్మడి కమిషన్ సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఖండిస్తూ ప్రాంతీయ సహకారం అవసరమని ఇరువురు ప్రకటించారు. పాక్తో చర్చల కోసం మధ్యవర్తిత్వానికి సిద్ధమని ఇరాన్ చెప్పినప్పటికీ భారత్ దీనిని ద్వైపాక్షిక సమస్యగా పేర్కొంటూ పీఓకే తిరిగి ఇవ్వడమే ఒక్కటే చర్చల అంశమని స్పష్టం చేసింది. గాజా విషయంలో ముందు నుంచి భారత్ తటస్థంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనా కోసం ద్విరాజ్య పరిష్కారాన్ని భారత్ మద్దతిస్తోంది. అక్టోబర్ దాడులను ఖండించిన భారత్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పౌరుల మరణాలను కూడా ఖండించింది. శాశ్వత ప్రమాదాన్ని నివారించి మానవీయ సహాయం అవసరమని పేర్కొంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే విదేశీయులు తమ దేశాలకు పంపే నగదుపై పన్నును తగ్గించింది. గతంలో 5% పన్నును విధించనున్నట్టు ప్రకటించినప్పటికీ దానిని 3.5%కి పరిమితం చేశారు. తాజాగా నిర్ణయం అమెరికాలో పనిచేసే భారతీయులకు కొంత ఊరటనిస్తుంది. అమెరికా నుంచి వేరే దేశాలకు డబ్బు పంపేటప్పుడు ఎక్సైజ్ ట్యాక్స్ ఆన్ రెమిటెన్స్ ట్రాన్స్ఫర్స్ పేరుతో పన్ను వసూలు చేసేలా బిల్లును ట్రంప్ యంత్రాంగం ఈ నెల 12న తీసుకువచ్చింది. ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుగా అభివర్ణించిన రిపబ్లికన్లు 5% పన్ను వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. అయితే విమర్శలు, వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరకు దానిని 3.5%కి తగ్గించారు. ఇప్పుడు అమెరికా నుంచి 1,00,000 పంపితే 3,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విదేశీయులకు డబ్బును బదిలీ చేసే బ్యాంకులు, మనీ ట్రాన్స్ఫర్ సంస్థలు ఈ పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి అందిస్తాయి. ఈ పన్ను చట్టం బిల్లును వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ పేరుతో రూపొందించారు. అమెరికా ప్రతినిధుల సభ దీనికి ఆమోదం తెలిపింది. అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 214 ఓట్లు వచ్చాయి. అంటే అతి తక్కువ మెజారిటీతో ఈ బిల్లు గట్టెక్కింది. అమెరికాలో దాదాపు 44.6 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వారిలో చాలామంది భారత్లోని తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులు, బంధువులకు పంపుతుంటారు. ఈ పన్ను తగ్గడం వల్ల వారికి కొంత మేలు జరుగుతోంది. ఇది జనవరి 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇక గతేడాది అమెరికాలో ఎన్నికల్లో గెలిచి అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్కడ విదేశీయులు, వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. కఠిన ఆంక్షలతో వలసదారులను ట్రంప్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నవారికి కూడా రక్షణ లేకుండా పోయింది. ఇమిగ్రేషన్ రూల్స్ మరింత సంక్లిష్టంగా మారాయి. అక్రమ వలసదారులను గుర్తించి వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. విద్యార్థులను కూడా ట్రంప్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల వీసాలను రద్దు చేసి అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు. దీంతో చాలామంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ క్రమంలో అమెరికా యంత్రాంగం కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేసింది. స్టాండర్డ్ డిడక్షన్ పిల్లల పన్ను క్రెడిట్ను 2028 వరకు $2,500లకు పెంచారు. ఇంతకుముందు అమెరికాలో ఉండే విదేశీయులు తమ దేశాలకు డబ్బు పంపితే ఎలాంటి పన్ను ఉండేది కాదు. కానీ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపై పన్ను విధిస్తోంది. దీని ద్వారా అమెరికా ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాన్ని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు ఉపయోగించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారు.